ఈరోజు అంటే జనవరి 31, 2002 సంవత్సరం. స్థలం హైదరాబాద్. నేను మీ అందరికీ తెలిసిన పిరమిడ్ మాస్టర్ డి శివప్రసాద్. ఈరోజు పిరమిడ్ ధ్యాన ప్రపంచం తరఫున బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి ఒక విన్నపం. ఎన్నెన్నో ధ్యాన క్లాసులలో యోగ పరంపర గురించి చెప్పే ఉన్నారు. మరొకసారి మీ ముఖతః యోగ పరంపర అన్న కాన్సెప్ట్ను సువిస్తారంగా ప్రసాదించే ప్రార్థన. బ్రహ్మశ్రీ పత్రిజీ. ఓకే శివప్రసాద్ గారు, మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి మళ్ళీ మనం ఈ యోగ పరంపర అన్న కాన్సెప్ట్ విస్తారంగా మనం తెలుసుకుందాం. పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడాను ఈ యొక్క కాన్సెప్ట్ని చాలా శ్రద్ధగా వినాలి. ఎందుకంటే చాలా అత్యద్భుతమైన విషయం ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మానవుడు జంతు సామ్రాజ్యం నుంచి, అంటే ఆ యొక్క గ్రూప్ సోల్ నుంచి, ఆ సామూహిక ఆత్మ నుంచి ఒక వ్యక్తిపరమైన ఆత్మగా, ఇండివిజువల్ సోల్గా మానవ జన్మలో ప్రవేశించిన తర్వాత కానీ, లేక ఒకానొక పూర్ణాత్మ నుంచి ఒకానొక శకలంగా మానవ జన్మ పరంపరలో ప్రవేశించినప్పటి నుంచి కానీ, లేకపోతే ఇతర గ్రహాల్లో, ఇతర సౌర కుటుంబాల్లో అక్కడి నుంచి ఇక్కడికి మానవ జన్మల్లో ప్రవేశించినప్పుడు కానీ, ఇలాగ రకరకాల పరిస్థితుల్లోంచి మానవ జన్మలోకి వస్తుంటాయి ఆత్మలని. అప్పటి నుంచి ప్రవేశించిన మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్నో జన్మలు మానవ శరీరాల్లో తీసుకుంటాయి ఆత్మలు. దీన్ని ఏమంటారంటే మనం జన్మ పరంపర అంటాం. ఒకసారి మానవ జన్మలో వచ్చిన తర్వాత ఆత్మ మళ్ళీ ఇంకొక జంతు ప్రపంచంలో పోదు. ఎప్పుడో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సెప్షనల్ కేసెస్లో తప్పితే. కనుక ఈ మానవ జన్మ పరంపర అన్నది ఒక అత్యద్భుతమైన విషయము. ఈ జన్మ పరంపరలో చివరి స్థితుల్లోనే మానవుడు జ్ఞానవంతుడు అవుతుంటాడు. ఈ విషయమే భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. ఎన్నో జన్మల తర్వాత మానవుడు జ్ఞానవంతుడవుతాడు. మొట్టమొదటి జన్మల్లో అతనికి జ్ఞానం అవసరం లేదు. చిన్నపిల్లలు బొమ్మలాడుతూ ఆడినట్టు మానవుడు తన శరీరంతోనే ఆడుకుంటుంటాడు. శరీరం కోసమే జీవిస్తుంటాడు. శరీరం మరి అక్కడ తినడము, తాగడము, పడుకోవడము, మైథునము, పెళ్ళి, పిల్లలు, మళ్ళీ వాళ్ళు చావకుండా బతకాలి, వాళ్ళ కోసం పోరాడాలి అని కేవలము ఈ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ కోసమే ఎన్నో జన్మలు ఎత్తుతాడు. ప్రతి ఫిజికల్ జన్మ తర్వాత చనిపోతాడు. మళ్ళీ అలాంటి ఫిజికల్ జన్మ కోసమే మళ్ళీ కోరుకుంటుంటాడు. మళ్ళీ అనేక చోట్ల పడుతుంటాడు. ఇలా ఒక 50, 100, 150, 200 ఎన్నో జన్మలు అయిపోయాయి అనుకోండి. ఆ తర్వాత తాను కేవలం ఇడ్లీలు తినడానికి, సాంబార్ తినడానికి, మరి కోడిని తినడానికి, మేకను తినడానికి, రొయ్యను తినడానికి పుట్టకుండా నేను ప్రజల్లో గుర్తింపు పొందాలి, నేను ఒక రారాజు కావాలి, నేను అందరిలో ప్రథముడుగా ఉండాలి, నా తర్వాతే అందరుగా ఉండాలి, అందరూ నా కాళ్ళకే మొక్కాలి, పక్కవాడి కాళ్ళకి మొక్కకూడదు అని చెప్పేసి ఇది అధికార వాంఛలు వస్తుంటాయి. దీనిని ఏమంటామంటే మనం రజోగుణము అంటాం. అర్థమైందండి? ఆల్ పిరమిడ్ మాస్టర్స్ అర్థం చేసుకోవాలి. ఒక 100 జన్మల్లో తమో గుణంగా ఉంటాము, మరొక 100 జన్మల్లో రజోగుణంగా ఉంటాము. 100 అనేది ఊరికే సింబాలికల్గా చెప్తున్నాను. అది ఎక్కడ ఒక ప్రత్యేకంగా ఉండదు. ఒక్కొక్క మనిషి కొన్ని వందల జన్మలు తీసుకుంటూ ఉంటాడు. అందులో ఎన్ని జన్మలు ఏ గుణానికి కేటాయించాడో అది ఆ యొక్క ఆత్మ యొక్క ఇచ్ఛా స్వేచ్ఛల మీద ఆధారపడి ఉంటుంది. ఈ విధంగా రజోగుణ పరంపరలో కొన్ని జన్మలు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు సాత్వికమైన గుణం అంటే నేను ఏం చేయాలి, జీవితంలో ఎలా జీవించాలి
ఆనందంగా ఉండాలి. ఈ తమో గుణంలోనూ రజోగుణంలోనూ ఎన్నో కష్టాలు కూడా అనుభవిస్తుంటాడు, ఎన్నో నష్టాలు అనుభవిస్తుంటాడు, ఎన్నో బాధలు అనుభవిస్తుంటాడు. అనుభవించి ఈ సాత్విక గుణ పరంపరలో వచ్చినప్పుడు నేను ఇక బాధలు అనుభవించకూడదు అంటే ఏం చేయాలి అన్న జ్ఞానం మెల్లిగా అంకురిస్తుంటుందన్నమాట. అక్కడి నుంచి మొదలవుతుంది ప్రతి మనిషికి యోగ పరంపర. కనుక ఈరోజు మనం యోగ పరంపర గురించి విశేషంగా తెలుసుకుంటున్నాము. యోగ పరంపర రాకముందు కర్మ పరంపరలో మరి భోగ లాలసత కొన్ని జన్మలు, తర్వాత అధికార లాలసత మరి కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత మరి ఈ సత్య లాలసత, సత్యం అంటే ఏమిటి, అక్కడ నుంచి యోగం మొదలుపడుతుంది. సత్యము తెలుసుకోవాలంటే యోగం చేయాలి. సత్యం తెలుసుకోవాలంటే సత్యం జీవించాలి. కనుక ఈ యోగ పరంపరలో ఈరోజు మనం విశేషంగా తెలుసుకుంటాము. యోగ పరంపరలో మనకు సాధారణంగా 4 యోగాలు ఉన్నాయని, కర్మయోగమని, భక్తి యోగమని, జ్ఞానయోగమని, రాజయోగమని సాధారణంగా అందరికీ తెలుసు. అయితే సాధారణమైన విజ్ఞానము నిజమైన విజ్ఞానము కావచ్చు, కాకపోవచ్చు. ఇక్కడ మటుకు అది కాదు. ఎందుకంటే భక్తి యోగము అన్నది లేనే లేదు. కృష్ణుని విగ్రహాన్ని పూజించడము, జీసస్ క్రైస్ట్ విగ్రహాన్ని పూజించడము ఈ భక్తి యోగంగా చలామణి అవుతోంది. కానీ అది ఒకానొక భక్తి మూర్ఖతా విశేషమే కానీ భక్తి యోగం కాజాలదు. భక్తి యోగం అన్నది లేనే లేదు. ఉదాహరణకు చెప్పుకోవాలంటే స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని ఒకానొక చోట చెప్పబడింది. అంటే స్వస్వరూపంతో అనుసంధానం చేయడమే భక్తి యోగం అన్నది. కనుక అది ఇక్కడ ఇంకొక మనిషికి సంబంధించింది కాదు. మన స్వస్వరూపం తెలుసుకుని దాంతో ఏకమై ఉండడమే భక్తి అని విధంగా చెప్పబడింది. కనుక ప్రజలు సామాన్యంగా అనుకునే ఆ భక్తి యోగం అనేది లేనే లేదు అని చెప్పేసి పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా తెలుసు, జ్ఞాన ప్రపంచానికంతా తెలుసు, సృష్టిలోని యోగులందరికీ తెలుసు, మానవులకి తెలియదు. తెలియజెప్పవలసిన బాధ్యత పిరమిడ్ మాస్టర్లందరికీ ఉన్నది. కనుక ఈ 4 యోగాల్లో భక్తి యోగం తీసేస్తే మిగిలినవి కర్మయోగము, జ్ఞానయోగము, రాజయోగం. ఈ 3 యోగాల గురించి ఈరోజు మనం విస్తారంగా తెలుసుకుంటాం. కర్మయోగం అనేది 2 రకాలుగా విభజింపబడి ఉంది. కర్మయోగము పార్ట్ 1, కర్మయోగము పార్ట్ 2. అలాగే జ్ఞానయోగము 2 రకాలుగా విభజింపబడినది. జ్ఞానయోగము పార్ట్ 1, జ్ఞానయోగము పార్ట్ 2. రాజయోగము ఒకటే అది. కనుక ఈ విధంగా 5 విషయాల గురించి మనం తెలుసుకుంటాం. ఈ 5 ఎలాంటి క్రమంలో వస్తాయంటే ఈ యొక్క యోగ పరంపరలో, అంటే మానవ జన్మ పరంపరలోని చివరి జన్మల్లో మొట్టమొదటిగా కర్మయోగము పార్ట్ 1 వస్తుంది కొన్ని జన్మలు. తర్వాత జ్ఞానయోగము పార్ట్ 1 వస్తుంది కొన్ని జన్మల్లో. ఇంకా కొన్ని జన్మల్లో రాజయోగం వస్తుంది. తర్వాత జ్ఞానయోగము 2 వస్తుంది. చివరి జన్మల్లో కర్మయోగము పార్ట్ 2 వస్తుంది. కర్మయోగము పార్ట్ 2 ఉదాహరణ తీసుకోవాలంటే గౌతమ బుద్ధుడు, జీసస్ క్రైస్ట్ అలాంటి వాడు అన్నమాట. ఆ లెవెల్కి మనం ఎప్పుడైతే వెళ్తామో మన జన్మ చివరి జన్మలో ఉన్నది అని మనం తెలుసుకోవచ్చు. వాళ్ళు చివరి జన్మల్లో ఆ స్థితిలో ఉన్నవారు. కనుకనే ప్రపంచంలో అంతటి కూడాను జగద్గురువులుగా వాళ్ళు భాషించారు. అక్కడ దాకా వెళ్ళాలంటే మనం, అంటే శిఖరాగ్రానికి వెళ్ళాలంటే ఎన్నో మెట్లు ఎక్కితే కానీ ఆ శిఖరాగ్రం వెళ్ళలేము కదా. కనుక ఈ ఎన్నో మెట్లనే యోగ పరంపర అన్నాం. కనుక మై డియర్ పిరమిడ్ మాస్టర్స్, ఈరోజు మనం యోగ పరంపర అన్న కాన్సెప్ట్ అత్యద్భుతంగా మనం తెలుసుకుంటున్నాం. యోగ పరంపరలో మనం ఫస్ట్ కర్మయోగము పార్ట్ 1 గురించి తెలుసుకుందాం. కర్మయోగము పార్ట్ 1లో 4 స్టేజీలు ఉన్నాయి, 4 దశలు ఉన్నాయి. దీన్ని మనం ఏ స్టేజు, బి స్టేజు, సి స్టేజు, డి స్టేజు అని తెలుసుకుందాం. ఏ స్టేజ్ గురించి చెప్పాలంటే, అయ్యా నువ్వు ఎవరికి మంచి చేయలేకపోతే చేయొద్దు, చెడు మటుకు చేయొద్దు నాయనా, ఏ ప్రాణిని హింసించద్దు నాయనా, ఆ రొయ్యని ఇన్ని రోజులు తిన్నావు ఇంకా తినద్దోయ్, ఆ పందిని తిన్నావు ఇన్ని రోజులు
ఇంకా తినద్దయ్యా. నీ పెళ్ళాంతో కొట్లాడావు, ఇంక నుంచి కొట్లాడకయ్యా. నీ పిల్లల్ని రోజు తంతున్నావు, ఇంక నుంచి తన్నకయ్యా అని చెప్పేసి చెప్తారు. ఇది స్టేజ్ 1. స్టేజ్ ఏ కర్మయోగం పార్ట్ 1లో ఏ స్టేజ్ అన్నమాట. అది వాడు అభ్యాసం చేయగా కొన్ని జన్మలు అయిపోతాయి. ఆ తర్వాత ఏం చెప్తారంటే స్టేజ్ 2లో నువ్వు పక్కవాడికి మంచి చేయడానికి పూనుకో, నీకు కూడా మంచి జరుగుతుంది. నువ్వు ఎంత మంచి చేస్తే నీకే అంత మంచి జరుగుతుంది. కనుక ఉపకారం చెయ్యి. ఆ వీధులు సరిగా ఊడ్చు, చెట్లు పెట్లు, మరి అందరికీ అన్నదానం చెయ్యి, ఏదో వస్త్రదానం చెయ్యి. నువ్వు సంఘం సంగతి చూసుకోవాలి. అప్పుడే నీ సంగతి కూడా నువ్వు సంఘం చూసుకుంటుంది. నువ్వు ఇంకా బాగా జీవించగలవు నాయనా అని స్టేజ్ 2 చెప్తారు. ఈ స్టేజ్ 1లో స్టేజ్ 2లో ధ్యానము, ఆత్మజ్ఞానం ఇవన్నీ రావు. ఇంకా చిన్న స్టేజ్లో ఉన్నాడు వాడు. ఇంకపోతే స్టేజ్ 3లో ఏమని చెప్తారంటే నువ్వు కర్మలు చేస్తుండే మంచి కర్మలు, వాటి ఫలితాలని ఆశించకు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అని భగవద్గీతలో కృష్ణుడు ఈ 3వ స్టేజ్ గురించి చెప్పాడు. అలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత, ఎందుకంటే కర్మ ఫలాలు వచ్చి తీరుతాయి. నువ్వు ఎలాంటి కర్మ చేస్తావో అలాంటి కర్మ ఫలాలు వచ్చే తీరుతాయి. జీసస్ క్రైస్ట్ చెప్పాడు, యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఎలాంటి విత్తును విత్తుతావో అలాంటి చెట్టునే పొందుతావు. కనుక నువ్వు వేప విత్తి మరి చెట్టు వస్తుందేమో అని భయపడవలసిన అవసరమే లేదు. వేప చెట్టే వస్తుంది. కనుక నువ్వు అందరికీ మంచి చేస్తే నీకు అందరి మంచి చేసే తీరుతారు. దాని గురించి ఆలోచనలో మళ్ళీ నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు, నీ శక్తిని వ్యర్థం చేసుకోవద్దు. కనుక కర్మ ఫలితాలను ఆశించవద్దు నాయనా. కర్మ చేయడంలోనే నీ యొక్క జీవితాన్ని నిమగ్నం చెయ్యి, మంచి శుభకర్మలను చేయడంలోనే. కనుక ఇది 3వ స్టేజు కర్మయోగం పార్ట్ 1లో. కర్మయోగం పార్ట్ 1లో డి స్టేజ్ ఏంటంటే నువ్వు కర్తృత్వ భావన లేకుండా కర్మలు చేయి నాయనా. నేను అనేది లేకుండా చెయ్యి. అది చాలా కష్టం. అది నిజానికి కర్మయోగం పార్ట్ 2లో ఉన్నవాళ్ళు చేయగలరు. కానీ వీళ్ళందరికీ చెప్తారు అదొక లక్ష్యంగా. ఎలాగంటే నువ్వు ఐఏఎస్ పాస్ కావాలి అని చెప్పినప్పుడే వాడు మిగతా ఏదో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గ్రేడ్ 1 ఏదో పాస్ అవుతాడు వాడు. కానీ అది లక్ష్యం, ఆ సిలబస్ లక్ష్యంగా పెట్టుకోవాలి. కనుక ఈ విధంగా కర్మయోగం పార్ట్ 1లో 4 స్టేజ్లు ఉన్నాయి. స్టేజ్ ఏ, స్టేజ్ బి, స్టేజ్ సి, స్టేజ్ డి. మళ్ళీ చెప్పుకుందాం. స్టేజ్ ఏ అంటే మంచి చేయలేకపోతే చేయకపోయావు, చెడు మటుకు చేయకు, హింస చెయ్యకు, తోటి ప్రాణిని కష్టపెట్టకు, చంపకు, కొట్లాడద్దు, రక్తపాతం చేయవద్దు, నరకవద్దు. రెండవది ఏంటంటే తోటి ప్రాణికి సహాయం చేయి, రకరకాలుగా సహాయం చేయి. సంగీతం నేర్పించు, డ్యాన్స్ నేర్పించు, రోడ్లు వేయి, చెట్లు వేయి. అశోకుడు చెట్లు నాటాను అంటే ఇది 2వ స్టేజ్ అన్నమాట. 3వ స్టేజ్ ఏంటంటే మంచి కర్మలు చేస్తుండు, ఫలితాలను ఎంత మాత్రం దృష్టిలో పెట్టుకోకు. ఎందుకు దృష్టిలో పెట్టుకుంటే ఏమవుతుందంటే మన సమయం వృధా అవుతుంది. అది అన్నమాట. మన సమయం వృధా కాకూడదు కదా. ఫలితాలు వచ్చేవి రానే వస్తుంటాయి. కనుక ఆ తర్వాత ఇంకా ముందుకు పోయి కర్తృత్వ భావన లేకుండా, అంటే నేను అనేది లేకుండా కర్మలు చేయను ఆయన అంటుంటారన్నమాట. కనుక కర్మయోగం పార్ట్ 1లో ఇవన్నీ అయిన తర్వాత జ్ఞానయోగము పార్ట్ 1 వస్తుంది. జ్ఞానయోగము పార్ట్ 1లో ఇప్పుడు ఏం చెప్తానంటే మెల్లిగా, అరే నువ్వు మానవ శరీరం కాదు రోయ్, నువ్వు ఆత్మ పోయ్. చనిపోయిన తర్వాత స్వర్గము నరకము ఉందోయ్. కనుక ఈ ఒకే లోకం అనుకునేవు, ఎన్నో లోకాలు ఉన్నాయోయ్. నీకు అపారమైన శక్తి ఉందోయ్. నువ్వు ఆత్మ పదార్థమోయ్. నువ్వు చేయలేనిది ఏది లేదోయ్. కావాలంటే గాల్లో ఎగరగలవు, నీటి మీద నడవగలవు అని చెప్తుంటారు. ఇది కొత్తది, ఇది కొత్త జ్ఞానానికి సంబంధించింది. నీకు చావు లేదు, సంతోషంగా ఉండు. చనిపోయిన నీ తల్లి తండ్రి వేరే లోకాల్లో ఉన్నారు, కావాలంటే వెళ్ళి వాళ్ళతో మాట్లాడగలవు. నువ్వు కూడా చనిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తావు, కనుక ఏడవకు. ఇలాంటి విశేషాలన్నీ చెప్తుంటారు జ్ఞానయోగం పార్ట్ 1లో. అప్పుడే ఈ వేదాంతం వినడము, మరి ప్రవచనాలు వినడం మొదలవుతుంది. కర్మయోగం పార్ట్ 1లో
ఈ ప్రవచనాలు వినడం, జీసస్ క్రైస్ట్ ఒక బోధనలు వినడము, బుద్ధుడి బోధనలు వినడము, గీత యొక్క లెసన్స్ మరియు గీతా యజ్ఞాలు వినడం ఇవన్నీ ఉండవు అనమాట. జ్ఞానయుగం పార్ట్ 1లో ఇవన్నీ మొదలవుతాయి. కనుక ఇక్కడ 4 స్టేజ్లు ఉన్నాయి. మళ్ళీ జ్ఞానయోగం పార్ట్ 1లో 4 స్టేజ్లు ఉన్నాయి. ఏ స్టేజ్ని ఏమంటాం అంటే శ్రవణము అంటాం, బి స్టేజ్ని మననము అంటాం, సి స్టేజ్ని నిధిధ్యాసన అంటాం, డి స్టేజ్ని సాక్షాత్కారం అంటాం. మొట్టమొదటి స్టేజ్లో శ్రవణము, నువ్వు బాగా విను. అక్కడ లెక్చర్లు ఇస్తున్నారు, జీసస్ క్రైస్ట్ గురించి చక్కగా మరి సువార్తలు ఇస్తున్నారు, పోయి విను. ఆయన ఏం చెప్పాడో విను. అక్కడ భగవద్గీత గీతా యజ్ఞాలు జరుగుతున్నాయి, పోయి విను. ఎవరో ధ్యానం లెక్చర్స్ ఇస్తున్నారు పిరమిడ్ ధ్యాన కేంద్రాలు, అక్కడ పోయి విను. ఊరికే వినిరా, ఆ తర్వాత చూద్దాం. బాగా శ్రవణం చేయి. వాడికి అంతకుముందు వరకు ఇవన్నీ పట్టవు, ఇప్పుడు మెల్లిమెల్లిగా అవి పడుతుంటాయి. కనుక ఇది స్టేజ్ 1. ఇలా కొన్ని జన్మలు కూడా జరిగిపోవచ్చు. తర్వాత విన్నదంతా మననం చేసుకుంటుంటాడు. అవును నిజమే, జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడు, మరి ఇలా చెప్పాడు కదా, మనం చెయ్యాలి కదా, ఆత్మ గురించి చెప్పాడు కదా, దేవుని రాజ్యం నీలో ఉందని చెప్పాడు కదా, మన లోపల మనం ఎలా వెళ్ళాలి. అన్లెస్ దైన్ ఐస్ టు బికమ్ వన్ యూ కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి, నీ 2 కళ్ళు ఒక కన్ను కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అన్నాడు జీసస్ క్రైస్ట్. అంటే ఒక కన్ను అంటే ఏమిటి, 2 కళ్ళు అంటే ఏమిటి, ఇలా దీన్ని మననం చేసుకోవడం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, తే త్వం భుంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. అయ్యా అర్జున, నువ్వు ఆ స్వర్గలోకాన్ని, విశాలమైన స్వర్గలోకాన్ని భుజించిన తర్వాత మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తుంటావు. అంటే ఓహో మళ్ళీ మళ్ళీ ఈ లోకానికి వస్తుంటానా, స్వర్గలోకాలు ఉన్నాయా, వీటన్నిటి గురించి ఆలోచించడము మననము అంటాం. అందులో కూడా కొన్ని జన్మలు జరిగిపోవచ్చు. తర్వాత నిధిధ్యాసన అంటే ఓహో నేను ఆత్మను, జీసస్ చెప్పాడు కనుక నేను ఆత్మను అనుకుని ఆత్మపరంగా జీవించడం మొదలు పెడతాడు. శరీరపరకంగా ఏమైనా జరిగినా బాధలు పడించుకోకుండా నేను ఆత్మను కదా, రేపటి నుండి చచ్చిపోతాను, చచ్చిపోయిన తర్వాత హాయిగా జీవిస్తాను, నేను జీసస్ క్రైస్ట్ దగ్గరికి వెళ్ళిపోతాను, నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతాను అన్న భావనతో ఈ జీవితంలో హాయిగా జీవించడం మొదలు పెడతాడు. అంటే తాను విన్నదాన్ని జీవితంలో అభ్యాసం చేయడం మొదలు పెడతాడు. దాన్ని నిధిధ్యాసన అంటాం. కనుక ఆ తర్వాత సాక్షాత్కారం అంటే నువ్వు ఇంక జీవితానికి సాక్షిగా అయిపోవడం. పుట్టేవాళ్ళు పుడుతుంటారు, చనిపోయే వాళ్ళు చస్తుంటారు, కానీ మరి నువ్వు మటుకు ఆ జీసస్ యొక్క జ్ఞానంలో హాయిగా ఉంటాడు, అన్నిటికీ సాక్షీభూతం అయిపోతావు. పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి, పిల్లలు పుడుతుంటారు, ఒకసారి బిల్డింగ్లు కూలిపోతుంటాయి, ఇంకోసారి బిల్డింగ్లు కడుతుంటాము, అన్నిటి కలిమి లేముల్లో, జయాపజయాల్లో, చీకటి వెలుగుల్లో అన్నిటికీ మనం సాక్షిగా ఉంటాము. అది సాక్షాత్కారం. అంటే జ్ఞానయోగం పార్ట్ 1 యొక్క పరాకాష్ట. ఇవన్నీ కూడాను జ్ఞానయోగం పార్ట్ 1లో వస్తాయి. కర్మయోగం పార్ట్ 1 గురించి తెలుసుకున్నారు 4 స్టేజ్లు. జ్ఞానయోగం పార్ట్ 1లో కూడా 4 స్టేజ్లు ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్లో కొన్ని జన్మలు తీసుకోవచ్చు, లేకపోతే ఒకటే జన్మలో కంప్లీట్ చేసుకోవచ్చు అన్ని స్టేజ్లు కూడాను. ఇలాగా వాళ్ళ శక్తి యుక్తుల మీద ఆధారపడున్నాయి. కనుక మళ్ళీ ఇంకొకసారి తెలుసుకుందాం. జ్ఞానయోగం పార్ట్ 1 అన్నది శ్రవణానికి సంబంధించింది. జ్ఞానయోగం పార్ట్ 1లో బి స్టేజు మననానికి సంబంధించింది, మరి సి స్టేజు నిధిధ్యాసన ప్రాక్టీస్కి అభ్యాసానికి సంబంధించింది, మరి డి స్టేజు సాక్షాత్కారం పొందిన స్టేజు, అన్నిటికీ నిర్వికారంగా ఉన్న స్టేజ్, అన్నిటికీ సాక్షీభూతంగా ఉన్న స్టేజ్. షేక్స్పియర్ అన్నాడు, ఆల్ ద వరల్డ్ ఈజ్ ఎ స్టేజ్ వేర్ ఆల్ మియర్ యాక్టర్స్ వి స్ట్రట్ అండ్ ఫ్యూమ్ డూ అవర్ పార్ట్ అండ్ దెన్ డిపార్ట్. కనుక ఓహో నేను భర్తగా ఉన్నాను, భర్తగా నటించాలి, అంతేగాని నిజమైన భర్త కాదు, నిజమైన భార్య కాదు, నిజమైన తల్లి కాదు, నిజమైన తండ్రి కాదు. శంకరాచార్య వారు చెప్పారు భజగోవిందంలో, కస్త్వం కోహం కుత ఆయాసః కామే జనని కోమే తాతః ఇతి పరిభావయ సర్వం అసారం విశ్వం త్యక్త్వా స్వప్న విచారం. అయ్యా ఎవరు నువ్వు, ఎవరు నేను, ఎవరు తల్లి, ఎవరు తండ్రి, ఈ విధంగా ఇదంతా కూడాను ఒక డ్రీమ్ లాంటిది. కనుక దీనికి ఈ డ్రీమ్లానే తీసుకో, స్వప్నంలానే తీసుకో అని చెప్పేసి శంకరాచార్యులు చెప్పారు. ఇదంతా కూడాను అంటే ఆ విధమైన స్టేజ్ కలిగి ఉండడం అనేది సాక్షాత్కారం పొంది ఉండడం, సాక్షిగా మన ఆకారం అయిపోయి ఉండడం, అన్నిటికీ విట్నెస్గా. మన ధర్మాలు మటుకు మనం
నిర్వర్తిస్తూ మన నాటక రంగంలో మనం సరైన పాత్ర పోషణిస్తూ మిగతా అంతా కూడాను సాక్షిగా, విట్నెస్గా అలా ఉండడం అన్నమాట. ఇలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత మళ్ళీ ధ్యాన యోగం వస్తుంది, రాజయోగం. అప్పుడు ఏమిటంటే జీసస్ క్రైస్ట్ నేను చూడాలి. ఇప్పుడు ఇన్ని రోజులు బైబిల్ విన్నాను, ప్రవచనాలు విన్నాను, నేను ఇంకా జీసస్ క్రైస్ట్తో మాట్లాడాలి. ఆయన ఏ లోకంలో ఉన్నా ఆ లోకానికి వెళ్ళి మాట్లాడాలి. నేను ఇంకా గౌతమ్ బుద్ధుడితో మాట్లాడాలి. కఠోపనిషత్తులో నచికేతుడు నేను ఇంకా చనిపోయిన తర్వాత అసలు మనిషి ఏమవుతాడు నేను స్వయంగా తెలుసుకోవాలి అని పూనుకున్నాడు 11 ఏళ్ల వయసులోనే. అక్కడి నుంచి రాజయోగం మొదలవుతున్నాడు. ఇదే రాజయోగం అంటే కింగ్ ఆఫ్ ద యోగాస్. అంటే కర్మయోగంలో, జ్ఞానయోగంలో, ధ్యానయోగంలో కింగ్ ఆఫ్ ద యోగాస్ ఇది రాజయోగం, ధ్యానం. వాడింకా ఈ గీతా ప్రవచనాలు వినడు, బైబిల్ క్లాసెస్ పోడు, తానుక కళ్ళు రెండు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచుతాడు, ధ్యానంలో ప్రవేశిస్తాడు. తన చిత్త వృత్తులను నిరోధించుకుంటాడు. తన మూడవ కన్ను తాను తెరుచుకుంటాడు. శరీరం నుంచి బయటకు వస్తాడు. నేను సూక్ష్మ శరీరాన్ని అని తెలుసుకుంటాడు. నేను కారణ శరీరాన్ని అని తెలుసుకుంటాడు. తాను స్వయంగా అన్ని లోకాలు తిరిగి వస్తుంటాడు. అంటే జీసస్ క్రైస్ట్ ఏ ధ్యానం చేశాడో, గౌతమ బుద్ధుడు ఏ ధ్యానం చేశాడో, వర్తమాన మహావీరుడు ఏ ధ్యానం చేశాడో తాను కూడా ఆ ధ్యానం మొదలు పెడతాడు. ఇది ధ్యానయోగం. చూసారా? కర్మ పరంపరలో చివరి దశలో యోగ పరంపర వస్తుంది. యోగ పరంపరలో కర్మయోగము మొదలవుతుంది, స్టేజ్ 1. తర్వాత జ్ఞానయోగము స్టేజ్ 2. తర్వాత ధ్యానయోగము. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లందరూ కూడాను అందరికీ ధ్యానం నేర్పిస్తున్నారు. అంటే వాళ్ళు మొదలయ్యేది ఈ ధ్యానయోగం నుంచి అన్నమాట. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, పరమ పాపివైనా, పరమ నికృష్టుడివైనా, సామాన్యుడివైనా, పండితుడివైనా కళ్ళు రెండు మూసుకోబోయ్, ఇంకా ధ్యానం చేయబోయ్. రోజుకి 24 గంటల్లో అర్ధగంట గంటో కళ్ళు రెండు మూసుకో, కర్మల్లో మునగకు, గీతా ప్రవచనాలు పోకు, నీ ఇంట్లో నువ్వే కూర్చో, కాళ్ళు రెండు కట్టేసుకో, చేతులు రెండు కట్టేసుకో, నోరు కట్టేసుకో, కళ్ళు రెండు కట్టేసుకో, నీ మైండ్ని ఎంటీ చేయి, చిత్త వృత్తిని నిరోధించు. యోగ చిత్త వృత్తి నిరోధ అన్నాడు పతంజలి. అంటే ధ్యానయోగం మొదలుపెట్టు. జీసస్ క్రైస్ట్ చెప్పాడు కదా, నీ లోపల ఉందని చెప్పి ఇంకా లోపలికి పోవాలి మనం. ఆయన చెప్పింది ఇవి చేయాలి కదా. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ అన్నప్పుడు మనం ఇంకా లోపలికి పోవాలి. దాని పేరే ధ్యాన యోగము అథవా రాజయోగం. మనం బస్ కండక్టర్ అయి ఉండవచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత మరి ధ్యానయోగి కావాలి. మనం ఎమ్మెల్యే కావచ్చు, ఇంటికి వచ్చి మళ్ళీ ధ్యానయోగి కావాలి. లేదా మనం ప్రైమ్ మినిస్టర్ అయి ఉండవచ్చు, ఇంటికి వచ్చి మళ్ళీ ధ్యానం చేయాలి. స్కూల్ టీచర్ కావచ్చు, ఇంటికి వచ్చి ధ్యానం చేయాలి. ఇదే జీసస్ క్రైస్ట్ చెప్పింది చేయడం అంటే. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్, సో ట్రావెల్ విత్ ఇన్. నీ లోపలికి నువ్వు పో. ఎలా పోతాం? ఈ కళ్ళు రెండు మూసేసుకోవాలి, నోరు మూసేసుకోవాలి, చేతులు రెండు కట్టేసుకోవాలి, కాళ్ళు రెండు కట్టేసుకోవాలి. ఏదో ఒక మంచి ఆసనం చూసుకుని గోడకి జారగిలబడో, చెట్టుకి జారగిలబడో, మరి చీకటి చేసుకునో, రాత్రిపూటో పగలో ఎప్పుడు వీలైతే అప్పుడు ఇంకా కళ్ళు రెండు మూసుకోవాలి. ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు కనీసం మొదలుపెట్టాలి. అంటే 5 ఏళ్ల పిల్లలు 5 నిమిషాలతో, 10 ఏళ్ల పిల్లలు 10 నిమిషాలతో, 20 ఏళ్ల వాళ్ళు 20 నిమిషాలతో, 30 ఏళ్ల వాళ్ళు 30 నిమిషాలతో, 50 ఏళ్ల వాళ్ళు 50 నిమిషాలతో, 70 ఏళ్ల వాళ్ళు 70 నిమిషాలతో. రోజు మనం శరీరానికి స్నానం ఎలా పోస్తామో ఆత్మకు కూడా స్నానం పోయాలి కదా. శరీరానికి స్నానం పోయకపోతే ఎంత కంపుగా ఉంటుంది, మరి ఆత్మకి స్నానం పోయకపోతే ఆత్మ కంపుగా ఉండదు. కనుక ఆత్మకి స్నానం పోయడమే, ఆత్మని బాత్రూంలో కూర్చోబెట్టడమే ధ్యానంలో కూర్చోబెట్టడము. బాత్రూంలో మనకి షవర్ బాత్ వస్తుంది, ధ్యానంలో కూడా ఒక షవర్ బాత్ వస్తుంది, కాస్మిక్ ఎనర్జీ షవర్ బాత్. ధ్యానంలో ఏమవుతుందంటే మన మైండ్ కామ్ అయిపోతుంది, ఎంటీ అయిపోతుంది. ఎప్పుడైతే మీరు మీ శ్వాసను గమనించారో, శ్వాసని కుంభించకూడదు, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అలా అలా శ్వాస మీద ధ్యాస పెడుతుంటే మన మనసు నిర్మానుష్యమైపోతుంది.
అయిపోయి అపారమైన విశ్వశక్తి మన లోపల ప్రవహిస్తూ ఉంటుంది, కాస్మిక్ ఎనర్జీ. దీనిని శివుడి రెండవ భార్య అంటే గంగాదేవి అన్నాం. చూసారా, శివుడి జుట్టు మించి పైనుంచి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. అంటే శివుడి కింద ధ్యాన స్థితిలో ఉంటాడు, పైనుంచి కాస్మిక్ ఎనర్జీ షవర్ బాత్ వస్తూ ఉంటుంది, లోపల చేరుతూ ఉంటుంది. అప్పుడు ఇదే ధ్యాన యోగం. అపారమైన విశ్వమయ ప్రాణ చైతన్యాన్ని, ప్రాణ శక్తిని మన లోపలికి తీసుకుంటూ ఉండడమే ధ్యాన యోగం. అప్పుడు ఏమవుతుంది? దివ్య చక్షువు తెరుచుకుంటుంది. దీన్నే జీసస్ క్రైస్ట్ అన్నాడు, అన్లెస్ thine two eyes become one, you cannot enter the kingdom of God. నీ చర్మ చక్షువులు రెండు ఏకమైపోయి ఒకానొక దివ్య చక్షువు కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు నాయనా అన్నాడు. అంటే దివ్య చక్షువు, దీన్నే శివుడి మూడవ కన్ను అన్నాం, థర్డ్ ఐ. లోప్సాంగ్ రాంపావ్ రాసిన థర్డ్ ఐ పుస్తకం చదవండి, అక్కడ థర్డ్ ఐ గురించి తెలుస్తుంది. యోగులందరూ కూడాను ఋషులుగా మారినప్పుడు వాళ్ళకి ఒక మూడవ కన్ను వస్తుంది. మూడవ కన్నుతో చూడడాన్నే సీయింగ్ అంటాం, ద్రష్ట, చూసేవాడు, ఋషి. కనుక ఆ ధ్యాన యోగం యొక్క పరాకాష్ఠలో మనిషి యోగి అయిపోయిన తర్వాత, ధ్యాని యోగి అయిపోయిన తర్వాత యోగి ఋషి అవుతాడు. యోగి ఋషి అయినప్పుడు అది ధ్యాన యోగం యొక్క పరాకాష్ఠ. ప్రతి మనిషి ఒక ఋషి కావాలి. ఋషి కాకపోతే మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటాము. జీసస్ క్రైస్ట్ మహా ఋషి అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు, వశిష్ఠుడు బ్రహ్మర్షి అయ్యాడు. మరి మనము వాళ్ళ కొంగు పట్టుకుని వేలాడాలా? వాళ్ళలాగా మనం తయారు కావాలా? వాళ్ళలాగా తయారు కావాలంటే మనము కూడా యోగులము కావాలి, మనము కూడా ఋషులము కావాలి. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఋషులే. వాళ్ళు ఎన్నో గంటలు 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 ధ్యానం చేసి తమ మూడవ కన్నుని ప్రతిష్ఠించుకున్నవారు, మూడవ కన్నుని తెరిపించుకున్నవారు. మరొక యోగి వచ్చి, మరొక ఋషి వచ్చి మన మూడవ కన్ను తెరవడు. మనమే కష్టపడాలి. డబ్బు సంపాదించుకోవడం ఎలానో మరి దివ్యశిక్ష సంపాదించుకోవడం అలానే కష్టపడి సంపాదించుకోవాలి. గంటలు గంటలు ధ్యానం చేస్తే దివ్యశిక్ష వస్తుంది, గంటలు గంటలు వ్యాపారం చేస్తే డబ్బు వస్తుంది. కనుక గంటలు గంటలు సంగీత సాధన చేస్తే సంగీతం వస్తుంది. మనం కూడా త్యాగరాజులు అవుతాం, భీమ్సేన్ జోషిలు అవుతాము, బిస్మిల్లా ఖాన్లా కావాలంటే మరి గంటలు గంటలు సంగీత సాధన చేయాలి కదా. అలాగే గంటలు గంటలు ధ్యానం చేస్తే ఋషి అవుతాము. మూడవ కన్ను తెరుచుకుంటుంది. చూసారా, మూడవ కన్ను తెరుచుకున్నప్పుడు మన ధ్యాన యోగం కంప్లీట్ అయిన జరిగిందన్నమాట. అక్కడి నుంచి జ్ఞాన యోగము పార్ట్ 2 మొదలవుతుంది. తర్వాత మళ్ళీ మనం ఈ విషయాలు తెలుసుకుందాము. ఇంతవరకు కర్మయోగం పార్ట్ 1, జ్ఞానయోగము పార్ట్ 1, ధ్యాన యోగంలోకి వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధ్యాన యోగము అన్న విషయంలో ఉన్నాం. గుర్తుంచుకోండి, దీని పేరే రాజయోగము, ద కింగ్ ఆఫ్ ద యోగాస్. ఈ ధ్యాన యోగము రాజయోగంలో మళ్ళీ 4 అంశాలు ఉన్నాయని తెలుసుకోండి. కర్మయోగము పార్ట్ 1లో 4 అంశాలు ఎలా ఉన్నాయో, జ్ఞానయోగం పార్ట్ 1లో 4 అంశాలు ఎలా ఉన్నాయో, ధ్యాన యోగంలో కూడాను 4 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే శ్వాస మీద ధ్యాస, స్టేజ్ ఏ. అలా ప్రతిరోజు కళ్ళు 2 మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండాలి. దీన్ని ఏమంటామంటే మనం సుఖమయ ప్రాణాయామం. కుంభక రహితమైన కేవల పూరక రేచకాత్మకమైన సుఖమయమైన ప్రాణాయామం. ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చోవాలి. కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, గోడగలు జారిగలు పడవచ్చు, మరి కావాలంటే కాళ్ళు చాపుకోవచ్చు. మొత్తం మీద కళ్ళు 2 మూసుకోవాలి, శ్వాస మీద ధ్యాస ఉంచాలి. ఏ మంత్రము చెప్పుకోకూడదు. మనసులో రాముడి రూపము, మరి బుద్ధుడి రూపం పెట్టుకోకూడదు, రామనామం ఉచ్చరించకూడదు, ఏ మంత్రము ఉచ్చరించకూడదు అన్నమాట. కేవలం శ్వాస మీద ధ్యాస. ఇది స్టేజ్ ఏ, ధ్యానయోగంలో స్టేజ్ ఏ. ఇలా మన వయసుకు తగినట్టు ప్రతిరోజు కూర్చుంటూ ఉంటే అది అలవాటైపోతుంటే కొన్ని రోజులకి మైండ్ ఎంప్టీ అయిపోతుంది. కళ్ళు 2 మూసుకోగానే శ్వాస మీద ధ్యాస పెట్టగానే ద మైండ్ బికమ్స్ ఎంప్టీ. మనసులో ఏ ఆలోచనలు ఉండవు. అది స్టేజ్ 2. ఇలా కొన్ని రోజులు అలా మైండ్ ఎంప్టీనెస్లో అలా ఉన్న తర్వాత మనకి అపారమైన ప్రాణశక్తి రావడం గమనిస్తాం. ఏదో పైనుంచి మన లోపల ప్రవహిస్తున్నట్టు, ఈ శరీరం అంతా క్లీన్ చేస్తున్నట్టు, నాడీ మండలంతో శుద్ధం చేస్తున్నట్టు మనకి అనుభవానికి వస్తుంటాయి. రకరకాల నొప్పులు వస్తుంటాయి. లోపల ఎన్నో మెదికలు తిరిగిపోతుంటాం. లోపల హీట్ వస్తుంటుంది, కోల్డ్ వస్తుంటుంది. వీటన్నిటినీ ఇది స్టేజ్ 3. దీన్ని నాడీ మండల శుద్ధి అంటాం, లేకపోతే ప్రాణశక్తి ఆవాహనం అంటాం,
కాస్మిక్ ఎనర్జీ ఇంటేక్. సో స్టేజ్ 1లో శ్వాస మీద ధ్యాస కొన్ని రోజులు పెడతాము. స్టేజ్ 2లో మరి ఆ యొక్క మైండ్ ఎంప్టీనెస్లో కొన్ని రోజులు ఉంటాము. ఆ తర్వాత స్టేజ్ 3లో అపారమైన ప్రాణశక్తి మన లోపలికి వస్తూ ఉంటుంది. దాన్ని మనమంతా అనుభవిస్తూ ఉంటాము. ఇందులో చాలా నొప్పులు, బాధలు ఇవన్నీ ఉంటాయి. డెలివరీ పెయిన్స్ లాగా ఉంటాయి. కానీ డెలివరీ పెయిన్స్ అయితేనే కదా డెలివరీ అయ్యేది. డెలివరీ పెయిన్స్ రాకుండా ఎక్కడైనా శిశువు బయటకు వస్తాడా? కనుక ఈ డెలివరీ పెయిన్స్ మంచి శుభానికి సూచకం. దేనికి సూచకం? పిల్లవాడు పుట్టబోతున్నాడు, ఇంకా బయటికి రాబోతున్నాడు, దానికి సూచిక డెలివరీ పెయిన్స్. అలాగే ధ్యానంలో ఎన్నో పెయిన్స్ వస్తాయి. వాటిని శుభ సూచకంగా తెలుసుకుంటూ ఆ పెయిన్స్ రాగానే ధ్యానం ఆపేస్తే మళ్ళీ ఎక్కడున్న గోంగళి అక్కడే ఉంటుంది. వాటిని బాగా భరిస్తూ, ఆ బాధలను భరిస్తూ ముందుకు పోతూ ఉంటే అప్పుడు మన గర్భంలోంచి శిశువు బయటకు వచ్చినట్టు మన మూడవ కన్ను ఒకటి ఉదయిస్తుంది. మన పాల భాగాన రకరకాల చెట్లు చూడడం మొదలు పెడతాం. కొండలు, కోనలు, లోయలు చూడడం మొదలు పెడుతున్నాం. దీన్ని ఏమంటామంటే దివ్య చక్షువు యొక్క ఆవిర్భావం అంటాము. అది 4వ స్టేజ్. చూసారా? అలా కూర్చోగా రకరకాల చెట్లు, కొండలు, కోనలు, లోయలు, జలపాతాలు, సముద్రాలు, ప్రకృతి, అద్భుతమైన దృశ్యాలు, ఎప్పుడూ చూడని ప్రకృతి మనకి మన పాల భాగాన కనబడుతుంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ద అన్లెస్ దైన్ 2 eyes become one, you cannot enter the kingdom of God. ఆ 2 కళ్ళు ఒకటి కాకపోతే నువ్వు దేవుని రాజ్యంలో ప్రవేశించలేవు అన్నాడు జీసస్ క్రైస్ట్. దాని పేరు దివ్య చక్షు. అది స్టేజ్ 4 అనమాట ధ్యాన యోగం. ఎప్పుడైతే స్టేజ్ 4 వచ్చిందో నీ ధ్యాన యోగం సఫలీకృతమైందన్నమాట. కనుక మళ్ళీ గుర్తుంచుకోండి, ధ్యాన యోగంలో శ్వాస మీద ధ్యాస పెట్టడం స్టేజ్ 1, మన మనస్సు నిర్మానుష్యం అయిపోవడం స్టేజ్ 2, ప్రాణశక్తిని తీసుకుంటూ నాడీ మండల శుద్ధి జరగడం స్టేజ్ 3, దివ్య చక్షువు యొక్క ఆవిర్భావము స్టేజ్ 4. ఏ దివ్య చక్షునైతే కృష్ణుడు సంజయుడికి ఇచ్చి అక్కడి నుంచి ఈ మహాభారత యుద్ధాన్ని చూడమని చెప్పాడో, రన్నింగ్ కామెంటరీ ధృతరాష్ట్రుడు ఇప్పించాడో ఆ థర్డే అన్నమాట. ఏ థర్డే ద్వారా నాస్ట్రాడామస్ రాబోయే సెంచరీస్లో, రాబోయే శతాబ్దాల్లో ఏమేం జరుగుతాయో చూసి చెప్పాడో ఆ దివ్య చక్షు అన్నమాట. ఏ దివ్య చక్షు ద్వారా వాల్మీకి రాముడు పుట్టకుండా ముందే రామాయణం అంతా చూసి తాను వ్రాశాడో ఆ దివ్య చక్షు అన్నమాట. ఏ దివ్య చక్షుతో అయితే వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం తెలుసుకుని చెప్పాడో ఆ దివ్య చక్షు అన్నమాట. ఏ దివ్య చక్షు ద్వారానైతే గౌతమ బుద్ధుడు చెప్పాడో తన జన్మలన్నీ తాను చూసుకున్నానని చెప్పాడో ఆ దివ్య చక్షు అన్నమాట. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున తాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. అంటే అర్జున, నువ్వు నేను ఎన్నో జన్మలు ఎత్తాము, నేను నా జన్మలన్నీ తెలుసుకుని ఉన్నవాడిని, నీకు ఏమీ తెలియదు. అంటే ఇతను తన జన్మలు ఎలా చూసుకున్నాడు? ఈ దివ్య చక్షు ద్వారా. గౌతమ బుద్ధుడు కానీ, కృష్ణుడు కానీ, ఎవరైనా కానీ ధ్యానం చేస్తే దివ్య చక్షు సంపాదించుకుంటారు. అలాగే బస్ కండక్టర్ కానీ, ఇంట్లో గృహిణి కానీ, చిన్నపిల్లవాడు కానీ, ఆడ కానీ, మగ కానీ, అమెరికాలో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, ఇండియాలో ఎవరైనా కానీ కళ్ళు 2 మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే వాళ్ళు ఎలాంటి పాపాలు చేసిన వాళ్ళైనా దానికి ఇది సంబంధమే లేదు. ధ్యానానికి గతంతో సంబంధం లేదు, వర్తమానంతోనే సంబంధం. కనుక అందరూ దివ్య చక్షు సంపాదించుకుంటారు. కావలసినల్లా మరి కాస్త సాధనతో సమకూరు పనులు ధరలోన అన్నాడు వేమన. కనుక వీ హ్యావ్ టు ప్రాక్టీస్. ఎలాగైతే వ్యాపారం ప్రాక్టీస్ ఉందో, మరి సంగీతం సాధన ఉందో, ధ్యాన సాధన. కనుక పిరమిడ్ మాస్టర్లందరూ ప్రపంచం మొత్తానికి ధ్యాన సాధన ప్రసాదిస్తున్నారు, ధ్యాన సాధన చేయిస్తున్నారు. ఎంతో లక్షల మందికి ఈ దివ్య చక్షు ఉత్తేజితమైంది ఆంధ్ర రాష్ట్రంలో, మరి ఇతర రాష్ట్రాల్లో, భారతదేశంలో. ఈ విధంగా ధ్యాన యోగంలో కూడాను 4 స్టేజెస్ ఉన్నాయి. మళ్ళీ వెనక్కి వెళితే కర్మయోగంలో 4 స్టేజెస్ ఉన్నాయి, తెలుసు కదా మీకు. జ్ఞానయోగంలో 4 స్టేజెస్ ఉన్నాయి. జ్ఞానయోగంలో ఊరికే ప్రవచనాలు వింటాం. శ్రవణము, మననము, నిధిధ్యాసన, మరి సాక్షాత్కారము. కానీ అవన్నీ అయిపోయిన తర్వాత మనం స్వయంగా ధ్యానం మొదలు పెడతాం. ఇంకా మనం బయటి ప్రపంచంతో నిమిత్తం లేకుండా అంతర్ప్రపంచంలో ఉంటాం. ఇలా కొన్ని జన్మలు జరిగిపోయిన తర్వాత దివ్య చక్షు పరిపక్వం అయిపోయిన తర్వాత జ్ఞానయోగము పార్ట్ 2లో ప్రవేశిస్తాం. అంటే ఏమిటి? దివ్య చక్షుల్లో మనం జీసస్ క్రైస్ట్తో స్వయంగా కలుస్తాం, కృష్ణుడినే స్వయంగా కలుస్తాం. నేను వీళ్ళందరినీ కలిశాను, నేను నా జన్మలన్నీ తెలుసుకున్నాను, నా ధ్యాన పరంపరలో
నా యోగ పరంపరలో నా యొక్క దివ్య చక్షువు యొక్క ఎన్నో విశేషాలు నేను తెలుసుకున్నాను. అలాగే మీరు తెలుసుకుంటారు, ప్రతి మనిషి తెలుసుకుంటాడు. ఎవడు ఏది చేస్తాడో వాడు దాన్ని పొందుతాడు. కనుక ఈ దివ్య చక్షువు వచ్చిన తర్వాత స్వయంగా జీసస్ క్రైస్ట్ దగ్గర నుంచి, కృష్ణుడి దగ్గర నుంచి మన ధ్యానంలో వారిని దర్శించి వారి మాటలు వినడం అనేది మళ్ళీ శ్రవణము నెంబర్ 2. ఇంతకుముందు భౌతిక కాయంలో ఉండి ప్రవచనాలు విన్నాం. ఇప్పుడు జీసస్ మనం ఆత్మకాయంలో ఉండి జీసస్ యొక్క ఆత్మతో ఆత్మ ప్రవచనము మనం సాక్షాత్తు వింటాము. ఇది శ్రవణము నెంబర్ 2. తర్వాత మనం మననము నెంబర్ 2లో వెళ్తాం. అంటే మనం ధ్యానంలో జీసస్ క్రైస్ట్ కనపడి మనకి ఏం చెప్పాడో దాని ధ్యానంలోంచి బయటకు వచ్చిన తర్వాత దానిని మననం చేసుకుంటాము. చూసారా? దాని గురించి ఆలోచిస్తాము. ఓహో, నిన్న ధ్యానం చేశాను, జీసస్ క్రైస్ట్ వచ్చాడే, నాకు ఇలా చెప్పాడే, ఏం చెప్పాడు? ఓహో, ఇలా చెప్పాడా? కరెక్టే కదా, నీ ఇలా చేయటం లేదు కదా, నేను ఊరూరు తిరగటం లేదు కదా, ధ్యానం అందరికీ చేయమని చెప్పాలి కదా, ఎందుకు చెప్పటం లేదు? చెప్పాలి కదా, భయపడ్డానా? భయపడకూడదు, భయపడకుండా నిర్భయంగా చెప్పు అన్నాడు జీసస్ క్రైస్ట్ గారు నిన్న రాత్రి కళలోకి వచ్చి, నిన్న రాత్రి ధ్యానంలోకి వచ్చి. అంటే ఇదంతా మననం చేసుకోవడం. తర్వాత నిధి ధ్యాసన. రాత్రి ధ్యానంలో మరి జీసస్ క్రైస్ట్ వచ్చి ఏం చెప్పాడో పొద్దున్న అది చేయడమే నిధి ధ్యాసన నెంబర్ 2. మనకి సత్యం తెలియడానికి, ధైర్యంగా పనిచేయడానికి ఎన్నో జన్మలు మధ్యలో వారం ఉండొచ్చు, తేడా ఉండొచ్చు. కనుక సత్యం చెప్పిన వెంటనే చెయ్యాలి అంటే దానికి ఎంత అభ్యాసం ఉండాలి. ఒకానొకడు చేపలు పడుతుండగా జీసస్ క్రైస్ట్ వెళ్ళాడు. ఏం చేస్తున్నావు నాయనా అన్నాడు. చేపలు పడుతున్నాను అన్నాడు. ఓహో, చేపలు పడుతున్నావా? మనుషులను పట్టి విద్య నేర్పిస్తాను, నాతో పాటు వస్తావా అన్నాడు. అలాగా అండి, వచ్చేస్తాను అన్నాడు. చూశారా, అతను చెప్పిన వెంటనే ఇతను చేపలు పట్టడం మానేసి జీసస్ క్రైస్ట్ వెంట వెళ్ళిపోయాడు. మరి అలాంటి ధైర్యం మనకుందా? అది చేయడమే నిధి ధ్యాసన. అంటే జీసస్ క్రైస్ట్ మనకి ధ్యానంలో కనిపించి ఏం చేయమని చెప్పాడో నువ్వు వెంటనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపో. మరి అలా వెళ్ళిపోయి అందరికీ ధ్యానం గురించి నేర్పించున్నప్పుడు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. దానికి మరి కొన్ని జన్మలు పట్టచ్చు. కనుక ప్రతి యోగ స్థితిలోనూ కొన్ని జన్మలు పడుతుంటాయి, గుర్తుంచుకోండి. కనుక దానిని నిధి ధ్యాసన 2 అంటాం. అంటే ధ్యాన యోగంలో మన దివ్య చక్షువు తెరుచుకున్న తర్వాత అనేక మంది పరమ గురువులు మనకి ధ్యానంలో దర్శనం ఇస్తుండ మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ మాటలు వినడము శ్రవణము, వాళ్ళ మాటలను మననము చేయడము నెంబర్ 2 స్టేజు, వాళ్ళ మాటలను పాటించడము నిధి ధ్యాసన. పాటించగా మళ్ళీ మనకు ఒక విధమైన సాక్షితత్వం వస్తుంది. ఆత్మలోకాలన్నిటికీ సాక్షితత్వం వస్తుంది. మన కేవలం మన కుటుంబ యాత్రలు కాదు, ఆత్మయాత్రలన్నిటికీ కూడా సాక్షితత్వం వస్తుంది. ఆత్మతో ఉన్న జ్ఞానం అన్నిటికీ మన సాక్షితత్వం వస్తుంది. ఇది సాక్షాత్కారం నెంబర్ 2. అంటే జ్ఞానయోగం నెంబర్ 2లో మళ్ళీ శ్రవణము నెంబర్ 2, మననము నెంబర్ 2, నిధిధ్యాసన నెంబర్ 2, సాక్షాత్కారం నెంబర్ 2 వస్తుంది. చూశారా ఎంత ఉందో? ఇదంతా ఇక్కడ బయటి వాడికి ఏం తెలుస్తుంది? బయటి వాడికి ఏం కనిపించదు. ఇదంతా బయట వాడికి వీడు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు, సమయాన్ని వృధా చేస్తున్నాడు అనుకుంటాడు, పిచ్చోడు. ధ్యానులను చూసి ఈ ప్రపంచం పిచ్చోడు అనుకుంటుంది. కానీ ఈ ధ్యానులను ప్రపంచపు మనుషులు పిచ్చోడు అనుకోతే వీడిది ధ్యానమే కాదు. కనుక జ్ఞానిని అజ్ఞానులు పిచ్చోళ్ళు అనుకుంటారు. కనుక అజ్ఞానం ఉన్నంత వరకు ఎవడు ధ్యానం గురించి తెలుసుకోలేడు. అజ్ఞానం అనేది చాలా కింది దశ. చెప్పాక జన్మ పరంపరలో, కర్మ పరంపరలో మొట్టమొదటి జన్మల్లో వాడు తిని తాగడానికే పుడుతుంటే చెప్పేసి వాడంతా అజ్ఞానంలో ఉన్నవాడు. లేకపోతే నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి అన్నలో ఉన్నవాడు వాడు అజ్ఞానంలో ఉన్నవాడు. అంటే అజ్ఞానం అంటే వాడి దశలో వాడు కరెక్టు, కానీ సంపూర్ణ సత్యంలో వాడు అజ్ఞానం అన్నమాట. ప్రతి మనిషి చిన్నప్పుడుగా ఉంటాడు. మరి పెద్దప్పుడు కూడా చిన్నప్పుడు ఉంటే అది అజ్ఞానం, కానీ చిన్నప్పుడుగా ఉండడం అజ్ఞానం కాదు కదా. అయితే తొందరగా జన్మ ముగించుకోవాలి. ఒకటే జన్మలో అంటే 5వ క్లాస్లో 5 సార్లు ఉండకూడదు. 5వ క్లాస్లో ఒకటేసారి ఉండడం కరెక్ట్, 5వ క్లాస్లో 5 సార్లు ఉండడం రాంగ్. ఒక్కొక్క యోగ స్థితిలోనూ ఒక జన్మ కానీ కొంతకాలం గడపడం కానీ కరెక్ట్, కానీ అలాగే కడుపుతూ ఉండడం అనేది, ఫెయిల్ అయిపోతుండడం అనేది అది ఉచితం కాదు. కనుక ఈ విధంగా జ్ఞానయోగము పార్ట్ 2లో అయిపోయిన తర్వాత మరి చివరికి ఈ జ్ఞానయోగం పార్ట్ 2 ద్వారా మనం కర్మయోగం పార్ట్ 2లో వెళ్ళిపోతాం. ఇంకా మనం రోడ్లు కట్టించాము, చెట్లు వేయించాము, అవన్నీ చిన్న స్టేజు. అందరికీ ధ్యానం నేర్పిస్తుంటాం.
గౌతమ బుద్ధుడు ఏం చేశాడు? తన ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత ధ్యానంలో తన జన్మలన్నీ చూసుకున్నాడు. అంటే జ్ఞానయోగం పార్ట్ 2 అంతా కంప్లీట్ చేసుకున్నాడు. చేసుకుని కళ్ళు తెరిచి ఇంకా నేను ఎవరికి చెప్పాలి ఇది అని మొట్టమొదటిగా తన గురువులను అలార కలముడు ఉత్తక రామబుద్ధుడి గురించి ఆలోచించారు. వాళ్ళకి చెప్పాలి, తన గురువులకే తాను చెప్పాలని చెప్పేసి. కానీ తన దివ్యచక్షు ద్వారా వాళ్ళిద్దరూ శరీరాన్ని వదిలిపెట్టేశారని తెలుసుకున్నాడు. ఓహో, ఇంకెవరికి చెప్పాలి? నాతో పాటు ఉన్న 5 వచ్చారే, వాళ్ళకి చెప్పాలని మళ్ళీ దివ్యచక్షుతో చూశాడు. ఇప్పుడు అతనికి దివ్యచక్షు ఉన్నది, వాళ్ళు ఎక్కడున్నారో తెలుసు ఈయనకి. ఇతనేమో గౌతమ బుద్ధుడేమో మరి గయలో ఉన్నాడు, వాళ్ళేమో సారనాథ్ కాశీ దగ్గర ఉన్నారు, 200 కిలోమీటర్లు. ఇంకా బయలుదేరి వెళ్ళాడు వాళ్ళ 5 చెప్పాలని చెప్పేసి. కనుక తన 5 స్నేహితులను వెతుక్కుని వెళ్ళాడు, వాళ్ళకి కూడా ధ్యానం నేర్పించాడు. అది కర్మయోగం పార్ట్ 2. గుర్తుంచుకుందా, ధ్యానం నేర్పించడమే కర్మయోగం పార్ట్ 2. కర్మయోగం పార్ట్ 1లో ఏం చేశాము? చెడు చేయొద్దు నాయనా అని ఫస్ట్, మంచి చేయి నాయనా అని రెండోసారి, ఫలితాలను ఆశించవద్దాయా అని మూడోసారి, నేను అనేది లేకుండా కర్మలు చేయవయా 4 సార్లు చెప్పాం. కర్మయోగం పార్ట్ 2 ఏముంది? కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు, గంటలు గంటలు కళ్ళు 2 మూసుకో, నీ పెళ్ళాము పిల్లలు మనసులో రానియకు, నీ ఆత్మతో నువ్వు ఉండు అని ఈ విధంగా ప్రబోధం చేయడమే, ఈ విధమైన మాటలు పలకడమే ఇదే కర్మయోగం పార్ట్ 2. చూసారా? అందరినీ ధ్యానంలో దింపడమే కర్మయోగం పార్ట్ 2. జీసస్ క్రైస్ట్ అదే చేశాడు. ఏదైతే మనం ధ్యానం అనుకుంటున్నామో అదే మరి జీసస్ క్రైస్ట్ అందరికీ చెప్పాడు. కానీ అది మరుగున పడిపోయింది. బుద్ధుడు చెప్పాడు, కానీ భారతదేశంలో మళ్ళీ అది మరుగున పడిపోయింది. మళ్ళీ పూజలు, ప్రార్థనలు, టెంకాయలు వచ్చాయి, కానీ బుద్ధుడు చెప్పింది పారిపోయింది ఈ దేశంలోంచి. ఆ పారిపోయిన ధ్యానాన్ని మళ్ళీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లు అందరూ భారతదేశంలోకి తీసుకొస్తున్నారు. కనుక మళ్ళీ జీసస్ క్రైస్ట్ చెప్పిన యథార్థాన్ని మర్చిపోయి ప్రార్థనలో మునిగిపోయారు, ధ్యానంలో మునగవలసింది. కనుక జీసస్ క్రైస్ట్ చెప్పింది ఒకటి, అందరూ చేస్తున్నది ఒకటి. ఆయన చెప్పింది సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్. అంటే అందరూ మనం బయట తిరుగుతున్నాం, మనం లోపల తిరగవలసింది పోయి బయట తిరుగుతున్నాం. చూసారా? కనుక కర్మయోగం పార్ట్ 2లో అంటే ఫైనల్ స్టేజ్, ఏ మనిషి అయితే అందరికీ ధ్యానం నేర్పిస్తూ ఉంటాడో అతడు చివరి జన్మల్లో ఉన్నవాడు. ఏ మనిషి అయితే అందరికీ ఆత్మజ్ఞానం ప్రబోధిస్తూ ఉంటాడో అతను చివరి జన్మల్లో ఉన్నవాడు. ఏ మనిషి అయితే ఊరూరు తిరిగి చెప్తూ ఉంటాడో, కనపడిన ప్రతివాడికి చెప్తుంటాడో ధ్యానం గురించి, ఆత్మజ్ఞానం గురించి, అతను చివరి జన్మల్లో ఉన్నవాడు. అతనికి ఇక జన్మ లేదు, వాడు మళ్ళీ తిరిగి రాడు నాడు జీసస్ క్రైస్ట్. హీ విల్ నాట్ కమ్ అగైన్. కనుక చూసారా, జీసస్ క్రైస్ట్ లాగా జీవిస్తే కానీ మన జన్మ చివరి జన్మ కాదు. గౌతమ బుద్ధుడిలాగా జీవిస్తే కానీ మన జన్మ చివరి జన్మ కాదు. వర్తమాన మహావీరుడిలాగా మన జన్మ ఉంటేనే కానీ ఆఖరి జన్మ కాదు. వీళ్ళందరి జన్మ ఏంటి? అందరికీ ఆత్మ గురించి చెప్తున్నారు. మంచి పనులు చెయ్యి, చెడు చేయకూడదు అన్నది ఆ లెవెల్లో లేరు. నువ్వు శరీరం కాదు, ఆత్మను తెలుసుకో. నువ్వు మానవుడి కావు, మాధవుడు అని తెలుసుకో. నువ్వు జీవుడు కావు, దేవుడు అని తెలుసుకో. యు ఆర్ దట్ తత్వమసి శ్వేతకేతో. కనుక ఆ విధంగా ప్రతి మనిషిని బోధించడమే, మరి అందరినీ ధ్యానాల్లో కూర్చోబెట్టడమే ఇదే కర్మయోగము పార్ట్ 2. ఈరోజు మనం యోగ పరంపర అన్న కాన్సెప్ట్ గురించి విస్తారంగా తెలుసుకున్నాం. మళ్ళీ ఒకసారి అంతా చెప్తాను, ఎందుకంటే రిపిటేషన్ చేయాల్సిందే, మళ్ళీ మళ్ళీ వినవలసిందే. మానవుడు ఎన్నో మానవ జన్మలు ఎత్తిన తర్వాత చివరి జన్మల్లోనే యోగం గురించి ఆలోచిస్తాడు, యోగ పరంపరలో ఇంకా వస్తాడు. మొట్టమొదటి జన్మల్లో కేవలం రేపు ఇడ్లీ తినాలి, ఎల్లుండి దోశ తినాలి, ఆ తర్వాత నేను చికెన్ తినాలి, మటన్ తినాలని చెప్పేసి ఎంతసేపు తినడం మీదే ఉంటాడు. లేదా నాకు ఆ అమ్మాయి కావాలి, ఈ అమ్మాయి కావాలి అని చెప్పేసి భోగంలోనే ఉంటాడు. అది కరెక్ట్, తప్పేది కాదు. కానీ అది మొట్టమొదటి స్టేజ్ మట్టుకే మానవుడి జన్మ పరంపరలో. తర్వాత కొన్ని జన్మ పరంపరలో రజోగుణంగా వస్తాడు, రావణాసుడిలాగా అందరినీ చీల్చి చెండాడుతుంటాడు. అందరూ వీడి కాలి కిందే ఉండాలి,
నేను ఒక్కడిని ఎమ్మెల్యే కావాలి, నేనే ఎంపీ కావాలి, పక్కవాడు కాకూడదు. వాడు ఎందుకు అవ్వాలి? వాడికన్నా నాకే అధికారం ఉండాలి అని చెప్పేసి వాడిని చంపేస్తుంటాడు, వాడి మీద బాంబులు వేస్తుంటాడు. ఎందుకంటే వీడికి అధికారం కావాలి. అందుకే వాడు ప్రాణాలు కూడా బతకూడదట. చూసారా ఎంతటి ఘాతకమో. ప్రతి మనిషి, ప్రతి రాముడు కూడాను ఒకప్పుడు రావణాసురుడుగా ఉన్నవాడే, ప్రతి రావణాసురుడు కూడాను తర్వాతి జన్మలో రాముడైన వాడే, గుర్తుంచుకోండి. కనుక అయితే కొన్ని జన్మలు ఇలా రజోగుణంలో అయిపోయిన తర్వాత సాత్విక గుణంలో వస్తుంటాడు. విభీషణుడు జన్మలు వస్తుంటాయి. అంటే ఇంకా ఈ రజోగుణంలో అంటే తిండి తినడంలో ఎక్కువైపోయి అజీర్తి చేస్తూ బాధపడుతుంటాడు. చంపడంలో తాను కూడా ఎన్నోసార్లు చంపబడి తాను కూడాను దుఃఖంతో ఉంటాడు. కనుక ఆ జీవాత్మ కుట్టుకుంటూ ఉంటుంది, దుఃఖంతో అలమటిస్తూ ఉంటుంది. ఎన్నో జన్మల తర్వాత నాకు ఇంకా దుఃఖం ఉండకూడదు, నేనేం చేయాలి అన్నప్పుడు అప్పుడు మెల్లిమెల్లిగా ప్రవచనాలు వింటుంటాడు. ఎక్కడ సువార్త కూటములు ఉంటాయో అక్కడికి వెళ్తుంటాడు. ఎక్కడ గీతా జ్ఞాన యజ్ఞాలు జరుగుతుంటాయో మెల్లిగా వెళ్తుంటాడు. ఏం చెప్తున్నారు వీళ్ళు? ఏం చెప్తారు? నువ్వు చెడు చేయొద్దయ్యా. చూసారా, అక్కడ వాడు ఫస్ట్ విన్నాడు. ఓహో, నేను చెడు చేయకూడదా, నేను ఇక పీత తినకూడదా, రొయ్య తినకూడదా, అది చెడా, తోటి ప్రాణిని ప్రేమించాలా, చంపకూడదా. ఓహో, అయితే ఇవాటి నుంచి నేను మాంసం మానేస్తున్నాను అంటాడు వాడు. చూసారా, అది ఫస్ట్ స్టేజ్ కర్మయోగం పార్ట్ 1లో. తర్వాత మెల్లిగా అన్నిటినీ అంటే చేపలకి అన్నం పెట్టడం మొదలు పెడతాడు, కోళ్ళకి అన్నం పెట్టడం మొదలు పెడతాడు, తోటి మానవులకి ఇంత రోజు అన్నదానం చేస్తుంటాడు. చూసారా, ఎవరికైనా బట్టలు ఇస్తే బట్టలు ఇస్తూ ఉంటాడు. అంటే మంచి చేయడం మొదలు పెడతాడు స్టేజ్ 2. తర్వాత ఏం చేస్తుంటాడంటే ఫలితాలను ఆశించకుండా ఉంటాడు. అది కొంచెం కష్టం, కానీ మెల్లిమెల్లిగా పైకి ఎదుగుతోంది కదా ఆత్మ, అన్నీ సాధిస్తుంది. ఇంకా కొన్ని పోయి నేను అని లేకుండా చేస్తుంటాడు, చక్కగా ఉంటాడనమాట. ఇలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత కర్మయోగం పార్ట్ 1లో మళ్ళీ జ్ఞానయోగం పార్ట్లోకి వచ్చి ఓహో నేను ఆత్మనా, శరీరాన్ని కదా, అయితే ఓహో నేను ఆత్మను నేను ఆత్మను నేను ఆత్మనని మననం చేస్తూ ఉంటాడు. ఆత్మగా జీవించడం మొదలుపెట్టాడు. ఎవరైనా చనిపోతే శరీరమే చచ్చిపోతుందోయ్, ఆత్మగా ఎప్పుడు ఉంటాడు కనుక బాధపడుతున్నాయినా అని వీడే వాడికి చెప్తూ ఉంటాడు. చూసారా, అంటే జ్ఞానయోగం పార్ట్ 2లో ఉన్నమాట. వాడు ఆత్మను చూడలేదు, ధ్యానం చేయలేదు, దివ్యచక్షు రాలేదు, కానీ ఆత్మ ఉందని జ్ఞానపరంగా తెలుసుకున్నాడు, దాని విధంగా జీవిస్తున్నాడు. పరలోకాలు ఉన్నాయని జ్ఞానపరంగా తెలుసుకున్నాడు, ఆ విధమైన అండర్స్టాండింగ్ జీవిస్తున్నాడు. పరలోకాలు తాను స్వయంగా చూడలేదు, తాను స్వయంగా చూస్తుంటే జ్ఞానయోగం పార్ట్ 2లో ఉండేవాడు. కానీ థియరిటికల్గా తెలుసుకున్నాడు కనుక మరి గ్రంథరకంగా తెలుసుకున్నాడు, యోగుల ముఖత తెలుసుకున్నాడు, దాన్ని విని హాయిగా ఆనందిస్తున్నాడు, జీవిస్తున్నాడు. జ్ఞానయోగం పార్ట్ 1లో ఉన్నాడు. కానీ ఇలా కొన్ని జన్మలు అయిపోయిన తర్వాత పరోక్షంగా ఉన్న జ్ఞానంతో వాడు ఇష్టపడ్డు ప్రత్యక్షమైన జ్ఞానం కావాలి, నేను కూడా చూడాలి. చనిపోయిన తర్వాత ఏమవుతుంది, నేను స్వయంగా చూడాలని వాడు ఇంకా కళ్ళు 2 మూసుకుని కూర్చుంటాడు. అప్పుడు చెప్తారు వాళ్ళకి, ఓహో నువ్వు చూడదలుచుకున్నావా, అయితే కళ్ళు 2 మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు. కొన్ని రోజులు పెడతాడు, నాకు మైండ్ కుదరటం లేదండి అంటాడు. నిజమేనాయన, ఫస్ట్ క్రికెట్ నేర్చుకుంటున్నప్పుడు బాలు వికెట్ మీదకి పోదు, మెల్లిమెల్లిగా రోజు ప్రాక్టీస్ చేయి, బాల్ వికెట్ మీదకి పోతుంది. అలాగే రోజు అభ్యాసం చేయి, కళ్ళు 2 మూసుకో, మెల్లిమెల్లిగా వస్తుంది, మైండ్ కుదుటపడుతుంది. ఎందుకు కుదుటపడదు? అలా కూర్చోబెట్టి అవును సార్ నాకు మైండ్ కుదుటపడిపోయింది అంటాడు. వెరీ గుడ్, అలానే కూర్చో, ఎంతో బాగుంది అంటాడు. అంత బాగుందా, వెరీ గుడ్, కూర్చో. మరి అలా కూర్చోగా నాడీ మండలి శుద్ధంతా జరుగుతుంది. అంటే ఈ ఎన్నో తమోగుణ జన్మల్లో ఎన్నో రజోగుణ జన్మల్లో ఎంత హింస చేశాడో ఎన్ని ఆత్మకి, అవన్నీ బాధలన్నీ ఇప్పుడు వాడు అనుభవించాలి. నాడీ మండలి శుద్ధి జరగాలి. ఆ బాధలన్నీ అనుభవించిన తర్వాత దాన్నే కుండాలిని పెయిన్స్ అంటాం. ఎలాగైతే డెలివరీ పెయిన్స్ కుండాలిని పెయిన్స్ అంటాం. అవన్నీ అనుభవించిన తర్వాత దివ్య చక్షు తెరుచుకుంటుంది. అప్పుడు వాళ్ళు అంటాడు, సార్ నాకు నిన్న ధ్యానంలో ఒక చెట్టు కనబడింది, ఒక ముసలాయన కనబడ్డాడు, గడ్డం పెట్టుకుని ఉన్నాడు. ఓహో అలా గాల్లో వెళ్ళిపోతున్నాడని చాలామంది. అవునా, చూసావా, ఇంకా బాగా చూడడం అభ్యాసం చేయి. మసకగా చూశాను సార్ అన్నాడు. మళ్ళీ కూర్చో, క్లియర్గా చూస్తావు. ఇంకొంచెం ఎనర్జీ తీసుకుంటే ఇంకొంచెం క్లియర్గా చూస్తావు. మళ్ళీ నా చనిపోయిన నా తల్లి వచ్చింది సార్, నా పక్కనే కూర్చుంది, నాకు అన్నం తినిపించింది అన్నాడు ఒక ఆయన గుంటకల్లో. ఓహో అన్నం తినిపించిందా, ఓ వెరీ గుడ్. ఆ తల్లి కనిపించి చెప్పినట్ట, మాంసం తినక నాయనా అని చెప్పిందట. అంటే అతను మర్నాడు నుంచి మాంసం తినే మనిషాడు, వీరారెడ్డి అని చెప్పేసి గుంటకల్లో ఫిలిం డిస్ట్రిబ్యూటర్. కనుక ఇవన్నీ మనకి ఈ ధ్యానంలో అనుభవాలు రావడం మొదలు పెడుతుంటాయి. కనుక ఆ ధ్యానంలో దివ్యచక్షు తెరుచుకుని, నేను నా జన్మలో ఈ జన్మలో ఒక బ్రాహ్మిన్స్ ఇంట్లో పుట్టాను, నా గత జన్మలో నేను ఒక ముస్లిం సూఫీ మాస్టర్ గోల్కొండ దగ్గర, అంతకుముందు గత జన్మలో నేను ఒరిస్సాలో పుట్టాను, అంతకుముందు గత జన్మలో నేను అమెరికాలో పుట్టాను. ఇలా నా జన్మలన్నీ నాకు తెలుసు.
ఈ విధంగా ఆ దివ్య చక్షుతో ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ జన్మ పరంపర మొట్టమొదటి జన్మ నుంచి అన్ని జన్మలను చూసుకుంటూ ఓహో, నేను ఆడగాను పుట్టానా, మగగాను పుట్టానా, రాజుగాను పుట్టానా, పేదగాను పుట్టానా, ఇండియాలోనూ పుట్టానా, అమెరికాను పుట్టానా, కొన్ని జన్మలు హిందువుగా ఉన్నానా, కొన్ని జన్మలు ముస్లింగా ఉన్నానా, ఇవన్నీ తెలుసుకుని హా నవ్వుకుంటాడు. అప్పటి నుంచి వాడి జీవితంలో నవ్వు మొదలవుతుంది. దుఃఖం అంతమైపోయింది. నిర్వాణ స్థితిని ప్రవేశించాడు. ఆ తర్వాత ఇంకా తాను ప్రవేశించాడు, ఇంకా అందరినీ ప్రవేశింపజేయాలి కనుక వెళ్తాడు అందరినీ ధ్యానంలో. తన పెళ్ళాన్ని వదిలిపెట్టవలసిన అవసరం లేదు, మరి ముగ్గురిని వదిలిపెట్టవలసిన అవసరం లేదు. అమలకల కబుర్లు వదిలిపెట్టడం కావాలి. వాడిట్ట వీడిట్ట అనే భోగట్ట తీయడం మానేసి ప్రతి మనిషిని కూడా ఇగో చూడు, నువ్వు ధ్యానం చెయ్యి, నేను ధ్యానం చేశాను, నా దివ్యచక్షు తెరుచుకున్నాను, నువ్వు చెయ్యి, నువ్వు కూర్చో అని అందరినీ ప్రోత్సహించేలా తన జీవితాన్ని మలుచుకుంటాడు. అదే బుద్ధ జీవితము, అదే జీసస్ జీవితం. కనుక ఇదే యోగ పరంపర అన్న కాన్సెప్ట్ మనం విస్తారంగా ఈరోజు తెలుసుకున్నాం. ఒక్కొక్క యోగ స్థితిలోనూ తెలివైన వాడైతే ఒక జన్మలో ముగించుకోవచ్చు, కొంచెం తెలివి తక్కువ వాడైతే కొన్ని జన్మలు తీసుకోవచ్చు. లేకపోతే ఇంకా తెలివైన వాడైతే ఒకే జన్మలోనే కొన్ని యోగ స్థితిలో ఒకటేసారి దాటేయవచ్చు. అది ప్రతి మనిషి యొక్క స్వేచ్ఛ ఉంది. ఎవరు ఇంకొకరు నిర్దేశించరు, ఎవరు ఇంకొకరు నిర్దేశించలేరు. ఎవరిని వాడే కనుక్కోవాలి, ఎవరిని వాడే ఉద్ధరింప చేసుకోవాలి. ఒక ఆత్మ ఇంకొక ఆత్మకు సూచన ఇవ్వగలదు కానీ తన ఆత్మశక్తిని ప్రసాదించి ఆత్మను అలా చేయించలేదు. అంటే ఎవరి హోంవర్క్ వాళ్లే చేసుకోవాలి. ఎన్ని జన్మలు పట్టవచ్చు, యుగాలు పట్టవచ్చు, అది ఇంకొక ఆత్మకి పట్టదు. ఏ కృష్ణుడికి పట్టదు, ఏ జీసస్కి పట్టదు. నువ్వు ఎన్ని జన్మలు తీసుకుంటున్నావు అని చెప్పేసి చెప్పడం అతని ధర్మం. చేస్తే చేయకపోతే మన కర్మ, అది చేస్తే మన ఆనందం. కనుక భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ్యహాత్మనో బంధు ఆత్మైవ రిపరాత్మనః. ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. నన్ను జీసస్కి అయితే ఉద్ధరించాలంటే సారీ, జీసస్కి అయితే ఉద్ధరించలేడు. ఆయన ఏం చెప్పాడు? యాజ్ యూ సో యూ రీప్. నువ్వు ఏం చేస్తావో అదే పొందుతావు. నువ్వు ఏం చేయాలో నేను చెప్పాను, నువ్వు ఏం చేస్తే ఏం పొందుతావో నేను చెప్పాను. నువ్వు చేస్తావో చేయవో, ఎంత తీవ్రతతో చేస్తావో ఎంత తీవ్రత లేకుండా చేస్తావో అది నీ ఇష్టం నాయన. అలాగే భగవద్గీతలో కృష్ణుడు అంతా చెప్పి అర్జునుడితో అన్నాడు, యథేచ్ఛసి తథాకురు, నీ ఇష్టం వచ్చినట్టు చేయి నాయన. కనుక ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరు ఎంత కష్టం చేస్తే అంత ఫలం పొందుతారు. సంగీత కష్టం చేస్తే సంగీత ఫలం వస్తుంది, వ్యాపార కష్టం చేస్తే వ్యాపార ఫలం వస్తుంది, సంసార కష్టం చేస్తే సంసార ఫలం వస్తుంది, ధ్యాన కష్టం చేస్తే ధ్యాన ఫలం వస్తుంది. కష్టే ఫలే, కష్టం లేకుండా ఫలం రాదు కదా. కనుక ధ్యానం చేయండి. ధ్యానం చేయని వాళ్ళంతా తమకి తాము శత్రువులు, ధ్యానం చేసేవాళ్ళంతా తమకు తాము బంధువులు. మాంసం తినేవాళ్ళంతా తమకు తాము శత్రువులు. మరి శాకాహారం తినేవాళ్ళు, మితాహారం తినేవాళ్ళు 3 ఇడ్లీలు ఆకలుంటే 4 ఇడ్లీలు తినకూడదు. 3 ఇడ్లీలు ఆకలుంటే 3 ఇడ్లీలతో ఆపేశారు. ఇడ్లీ ఎంత బాగున్నా సరే, వేడివేడిగా ఉన్నా, మంచి నెయ్యి ఉన్నా, మంచి గుమగుమలాడుతున్నా, అది ఆకలి ఎంత ఉందో అంతే తినాలి. అలాగే నిద్ర ఎంత అవసరమో అంతే పోవాలి. కనుక ఈ విషయాలన్నీ కూడాను పిరమిడ్ మాస్టర్లందరికీ తెలుసు. పిరమిడ్ ధ్యానులందరూ కూడాను చక్కటి అందరికీ ధ్యానం నేర్పిస్తూ తాము అభ్యాసం చేస్తూ ఎంతో ఆనందంగా, ఎంతో ఆరోగ్యంగా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా, ఏ మందులు పుచ్చుకోకుండా, డాక్టర్ అవసరమే లేదు, మందులు అవసరమే లేదు, చేయవలసినవి చేస్తారు. అంటే మాంసం తినకుండా, శాకాహారం కూడా మితాహారంగా ఉంటూ, 3 రోజులు సాంబార్లు ఫ్రిడ్జ్లో పెట్టిన సాంబార్ తినకుండా ఫ్రెష్గా ఉన్న సాంబారే అప్పటికప్పుడు వేడిగా తీసుకుంటూ, మరి మితాహారంగా ఉంటూ, ఎక్కువగా ధ్యానం చేస్తూ, చక్కగా 3వ కన్ను తెరుచుకుంటూ, అనేక లోకాలు వీక్షించుకుంటూ, ఈ విధంగా అందరికీ బోధిస్తూ, అదే అత్యద్భుతమైన జీవితం. పిరమిడ్ మాస్టర్లందరూ అత్యద్భుతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. చిన్నప్పటి నుంచే ధ్యాన శిక్షణ ఇవ్వాలి. మొక్కై వంగనది మానై వంగదు కదా.
శుభస్య శీఘ్రం కదా. కనుక అందరూ వెంటనే ధ్యానంలో దిగాలి. చిన్నప్పంచే ధ్యానం అభ్యాసం చేయాలి. చిన్నప్పంచే చెడు అలవాటు ఒకటే, మాంసం తినడమే. మంచి అలవాటు ఒకటే, ధ్యానం చేయడమే. ఉన్న హింస छोड़िए హంస పకడియే. కనుక ఈరోజు హింస వదిలిపెట్టడము, మరి హంస పట్టుకోవడం. హంస అంటే శ్వాస. ఎక్కడికి పోనక్కర్లేదు, మన శ్వాస మీద మనకి గురి కావాలి. శ్వాసయే గురువు. కనుక ఈ విషయాలని మనం ఎన్నో విషయాలు అంతమంది తెలుసుకున్నాం. ఈరోజు యోగ పరంపర అనే కాన్సెప్ట్ తెలుసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు. మీ ద్వారా ఈ పిరమిడ్ ధ్యాన ప్రపంచానికంతా, సకల లోకానికంతా కూడాను ఈరోజు అత్యద్భుతమైన విశేషము యోగ పరంపర అనే విశేషం తెలిసింది. మరి ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ వినాలి. ఒకసారి వింటే సరిపోదు, మాటి మాటికి విని అది మననం చేసుకుని దాన్ని అభ్యాసం చేస్తే దాని యొక్క ఫలము, సాక్షాత్కారము మనకు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు.